హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. సో మీ అందరు తెలుసు మనకు చాలా నమ్మకాలు అయితే ఉంటాయి. సో అందులో కాకి కనుక ఇంటి ముందు పదే పదే అరుస్తూ ఉంటే అది దేనికి సంకేతం అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. రైట్. శాస్త్ర ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయని మన నమ్మకం. అందుకే పిండ ప్రదానం చేసినప్పుడు కాకి కనుక వచ్చి ఆ పిండాన్ని, ఆ ప్రదానం చేసినటువంటి ఆహారాన్ని తింటే సో మంచి జరుగుతుంది, మన పూర్వీకులు వచ్చారు కాకి రూపంలోని మన యొక్క నమ్మకం. కాకి మన ఇంటి చుట్టూ ప్రవర్తించేటువంటి తీరు మన భవిష్యత్తును, మన జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి పండితులు చెప్తూ ఉంటారు. కాకి పదే పదే అరవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం చూద్దాం ఒకసారి. సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కాకి నలుపుగా ఉంటుంది, కోకిల నలుపుగా ఉంటుంది. కానీ కాకి అరిస్తే మనం చీదరించుకుంటాం, కోకిల అరిస్తే తన యొక్క గాత్రాన్ని మనం పదే పదే వినడానికి ప్రయత్నం చేస్తాం. సో కాకులకు మనుషులకు ఏదో ఒక సంబంధం ఉంది. పురాణాల్లో కూడా కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకితో విడదీయలేనటువంటి బంధం ఉంటుంది. కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మంలో ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన తర్వాత కాకి పిండం ముట్టాలనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కాకి పిండం ముట్టలేదని చెప్పి ఒక పెద్ద సినిమాని మన తెలుగు ఇండస్ట్రీలో తీయడం జరిగింది. అది చాలా సూపర్ ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి సినిమా. సో మీ అందరికీ తెలిసినటువంటి సినిమా దిబ్బలగం. సో ఇక్కడ మనం చూద్దాం. రైట్. ఒకవేళ కాకి ఇంటి ముందు అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారని ఒక నమ్మకం మనలో ఉంటుంది. అయితే కాకి అరిస్తే ఏం కాదని ఒకటి అరిస్తే, కానీ ఒకటి మించి కాకులు అరుస్తూ ఉంటే మనకి ఏదో ఒక కీడు జరుగుతూ ఉంటుందని సో భావించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఒకవేళ కాకి తలపై తన్నితే అది మనకు ప్రమాదకరమని మన పండితులు చెప్పేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి తన్నిందని చెప్పి మీరు భయపడకండి. సో దాని బారి నుండి మనం తప్పించుకోలేం. సో ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ కాకి కుడివైపు నుంచి ఎడమవైపుకు వస్తే ఆ పని, అంటే మనం వెళ్తున్నటువంటి తోవలో మన ఎడమచి వైపు కుడివైపు నుండి కాకు వస్తే ఆ పని దిగ్విజయం జరుగుతుందని అర్థం. కానీ దానికి రివర్స్, అంటే ఎడమవైపు నుండి కనుక కుడివైపు వెళ్తే ఆ పని చచ్చిన జరగదని ఒక నమ్మకం అయితే ఉంది. సో కాబట్టి కాకి పదే పదే అడగడానికి గలటువంటి కారణం ఏంటో, సో దానికి కొన్ని విశ్వాసాలు అంటే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అర్థమైందా? ఇప్పటికీ 2 ఛానళ్ళు మానిటైజేషన్ దగ్గర వచ్చి పోయినటువంటి విషయం ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.